రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెంగళం అత్యంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి హత్యా రాజకీయాలు చేయటం ఏంటని నిలదీశారు. పోలీసు వ్యవస్థను వాడుకుంటూ అసలు సూత్రధారులను కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే చట్టపరంగా రాజకీయంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అసలు దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశం కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన కేటీఆర్ తక్షణ సాయంగా 50,000 నగదు అందించారు. వెంకటేశం కుమార్తె భవిష్యత్ కోసం ఆమె పేరిట 3 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని కేటీఆర్ అందజేశారు. చిన్నారి పాప అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ళు వయస్సు, 5th క్లాస్ చదువుతా ఉంది. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే, చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్ళుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపు కొట్టు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. వాళ్ళ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే, మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానదు. అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడొచ్చు, లేదా విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టొచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి, వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉంది. ఈ చిన్నారి పాప అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ళు వయస్సు, 5th క్లాస్ చదువు